గైస్ మనం ఈ రోజు వచ్చేబోతికి రెడ్యూసిబుల్ ఈక్వేషన్స్ లో సెకండ్ కేసు డిస్కస్ చేద్దాం. ఇనిషియల్ గా dy బై dx అనేది మనకి ఎలాగుంటుంది, a1x ప్లస్ b1y ప్లస్ c1 డివైడెడ్ బై a2x ప్లస్ b2y ప్లస్ c2 ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే నేను సెకండ్ కేసు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మెన్షన్ చేస్తాను అండ్ ఇక్కడ మనం ప్యారలల్ అని పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే a1x ప్లస్ b1y ని నేను u అని ఒక వేరియబుల్ అంటాను, దీన్నే సబ్స్టిట్యూషన్ అని అంటాం. ఇప్పుడు నేను ప్యారలల్ కాబట్టి ఏమని చేయొచ్చు, a2 ఈక్వల్స్ టు a1t అండ్ b2 ఈక్వల్స్ టు b1t. ఇది ఎందుకు రాసాం, మనం ప్యారలల్ కండిషన్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఓకేనా, మనకి ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే c2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు tc1, అందుకనే అక్కడ అది రాయలేదు, అది బాగా గుర్తుంచుకోండి. అండ్ ఇప్పుడు ఈక్వేషన్ 1 అనుకున్నాను నేను, ఆ వేరియబుల్ని u అన్నదాన్ని, దాన్ని నేను ఏం చేస్తాను, ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తాను. అండ్ మనకి నెక్స్ట్ స్టెప్ ఎలాగ వస్తుంది గాయస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను dy నాకు కావాలి, అందుకని ఏం చేస్తాను, dyని ఇన్ టర్మ్స్ ఆఫ్ du బై dx కింద రాసుకుంటాను. ఇది రాసుకొని మనం ఏం చేస్తాం, మన ఇనిషియల్గా అనుకున్న dy దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఒకసారి చూడండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి 1 బై b1 ఇంటూ du బై dx మైనస్ a1, దాన్ని ఈక్వల్స్ టు మనం ఆ టూ లైన్స్ ఒక రేషియో కింద రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని ఇంకా సబ్స్టిట్యూషన్ చేస్తాను. మనం ఏమనుకున్నాం, a1x ప్లస్ b1yని u అనుకున్నాం, అక్కడ u అండ్ కింద ఉన్న దాన్ని నేను tu అనుకుంటా. ఎందుకు, మనకి a2 అనేది a1t కదా, అండ్ b2 ఈక్వల్స్ టు ఏమవుతుంది b1t, దానివల్ల నేను అలా రాశాను. అండ్ ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ వస్తే మనం దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం గైస్. ఎక్స్పాండ్ చేయగా మనకి కొన్ని ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఓన్లీ du బై dxని మనం లెఫ్ట్ సైడ్ ఉంచుకొని అండ్ రిమైనింగ్ టర్మ్ అంతా రైట్ సైడ్ తెచ్చుకొని ఎల్సిఎం చేస్తే ఇదిగోండి ఇలాగ వస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దేనికి సపరేట్గా రాసుకుంటాం టర్మ్స్. du బై dxని ఏం చేస్తాం, b1 u బై tu ప్లస్ c2, అండ్ నెక్స్ట్ ఏంటి b1 c1 బై tu ప్లస్ c2 ప్లస్ a1 tu బై tu ప్లస్ c2 ప్లస్ a1 c2 బై tu ప్లస్ c2. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్ వాడి సాల్వ్ చేయాలి. ఓకేనా, పార్షియల్ ఫ్రాక్షన్ వాడి సాల్వ్ చేశాక మనకి ఒక ఫంక్షన్ వస్తుంది, పై ఆఫ్ ఎక్స్ కామా యూ కామా సి అని ఒక ఫంక్షన్ వస్తుంది. ఇక్కడ మనకి సి కాన్స్టెంట్ గైస్. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్లో యూ అనే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సొల్యూషన్ వచ్చినట్టే.